మీరు ఈ రెండే క్యారెక్టర్లు అంటున్నారు, హీరో హీరోయిన్ ఉండొచ్చు, మరి గోస్ట్ మూడో క్యారెక్టర్ కాదా? దాన్ని యాక్చువల్గా ఏం చేశానంటే నేను కథ ట్రావెలింగ్లో ఫస్ట్ రాసినప్పుడు ఇది లేదు. తర్వాత నేను స్క్రిప్ట్ షూటింగ్ వెళ్ళే ముందు ఆ ఒక పాయింట్ యాడ్ చేస్తాను. పార్ట్ 2కి పార్ట్ 1కి లింక్ ఇచ్చి ఇది బాగుంటుంది అని చెప్పేసి దాన్ని చెప్తే ఇది ఇంకా బాగుందని చెప్పేసి మళ్ళీ దాన్ని నేను గోస్ట్ పాయింట్ని యాడ్ చేశాను. అక్కడి నుంచి కొంచెం ఆపి మళ్ళీ అదే ఇంట్లోనే వర్క్ చేసాం. ఆ ఇంట్లోనే మేము 15 రోజులు ఉన్నాం కదా, 15 రోజులు వర్క్ చేసాం. షూటింగ్ స్పాట్లో వర్క్ చేసి అప్పుడు షూటింగ్కి వెళ్ళాం మళ్ళీ. ఓకే, స్టోరీ అక్కడ చాలా ట్విస్టులు మారినాయి. ఆ ఇంట్లో ఐ థింక్ వి ఫౌండ్ ద హౌస్ మీ ఇద్దరు మళ్ళీ ఆ ఇంట్లో మళ్ళీ రాశారు ఆయన. అంటే ఈజ్ వెరీ పర్టికులర్ అండి. అంటే లైక్ అంటే ఈయన ఎలాగంటారంటే న్యాచురల్గా ఉండాలి సినిమా అంటే సినిమాలాగా కాదు, ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్ అలాగా. అంటే అందుకే మా యాక్టింగ్ కూడా ఇందులో మీరు చూస్తే మేము యాక్ట్ చేయలేదు యాక్చువల్లీ, ఇట్స్ ఫ్లో అలాగ వచ్చిందన్నమాట. ఈవెన్ ద క్యారెక్టర్స్ అన్నీని. సో చాలా సీన్స్ ఈ రోట్ ఇన్ దట్ హౌస్ ఓన్లీ. ఆ బ్లాక్ ఎలా పెడదాం, ఈ సీన్కి బ్లాక్ ఎలా ఉండాలి, ఈ సీన్ అక్కడ తీయాలి, మీరు ఇలా నడుస్తారు, ఈ అమ్మాయి ఇలా నడుస్తుంది. సో చాలా కేర్ తీసుకొని రాశాడు అజిత్. యా.